మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నిన్న ఈవి సుధాకర్ రెడ్డి అన్న మాట్లాడుతా, మా వైసీపీ ప్రభుత్వంలో కౌన్సిలర్లకు స్వేచ్ఛ లేదని, ప్రతి ప్రోగ్రాంకు ఎమ్మెల్యేలు వచ్చి టెంకాయ కొట్టాలా, కౌన్సిలర్ వార్డులో చేసే పనికి కూడా ఎమ్మెల్యే 1, ఎమ్మెల్యే 2 వచ్చి టెంకాయ కొట్టాలా, కౌన్సిలర్ స్వేచ్ఛను వీళ్ళు హరించినారు. మళ్ళా ఆ ఎమ్మెల్యే వచ్చేటప్పుడు 30,000 కౌన్సిలర్లు సొంత లెక్క పెట్టి, సేమ్యానా వేసి, టిఫన్లు పెట్టి, భోజనాలు పెట్టి 30,000 ఖర్చు అవుతుంది అది కౌన్సిలర్లకు. ఈ విధంగా ఉన్నది వైసీపీ గవర్నమెంట్లో కౌన్సిలర్ల పరిస్థితి అని చెప్పినాడు. నేను చిన్న విషయం, మా అన్న చెప్పే మాటలన్నీ నాకు చాలా నవ్వు తెప్పించినాయి. నిన్న ఓ చిన్న కార్యకర్త పెళ్ళికే ఎమ్మెల్యేని పిలుస్తారు. కార్యకర్త, చిన్న కార్యకర్త పెళ్ళికే, వార్డులో మా కార్యకర్తది ఒకటి పెళ్ళి జరుగుతుందంటే ఎమ్మెల్యేని పిలుస్తారు, చైర్మన్ను పిలుస్తారు, వైస్ చైర్మన్లను పిలుస్తారు, ఆ వార్డు కౌన్సిలర్లను పిలుస్తారు. గౌరవంగా మనకు ఆ రోజు వీలుంటే పోతాం, ఆ రోజు ఊర్లో లేకపోకుంటే కనుక పోలేము. ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తి, మా కౌన్సిల్కి సంబంధించిన వ్యక్తి, మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి, ఆయన వార్డులో వర్క్ జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచారాయా? ఒక ఎమ్మెల్యేని పిలిచారా? ఒక మన చైర్మన్ అమ్మను పిలిచారా? వైస్ చైర్మన్లను పిలిచారా? వీళ్ళని ఎవరన్నా పిలుచుకోకుండా ఆడ ఏమైనా టెంకాయ కొడతారా కౌన్సిలరు? ఆ ప్రోటోకాల్ పాటించే విధానమన్నా వాళ్ళకి తెలుసో తెలియదో నాకు నవ్వు వస్తుంది. ఇంతకుముందు ఆయన ఈవి సుధాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన పిలిచకుండా ఎవరైనా కౌన్సిలర్ టెంకాయ కొడితే ఆయన రాత్రి అంతా తెల్లవారుదులు కడుపులో ఆవాలు పోసేటట్టు ఉండదా? రాత్రి నిద్ర పడుతుందా? ఒక చిన్న లాజిక్ మా ఆయనకే అడుగుతున్నా. సరే, నిన్న కౌన్సిలర్ 33వ వార్డులో కుతుబు అన్న వాళ్ళు కొట్టినారు. నువ్వెందుకు పోయినా? కొండాటన్న ఎందుకు వచ్చినాడు? ఎందుకు వచ్చినారు కొండాటన్న? నువ్వు మిగతా వాళ్ళందరూ ఎందుకు పోయినారు? అదే ఒక గౌరవం. ఆ కౌన్సిలర్, లోకల్ కౌన్సిలరు, ఆయన వార్డులో పనులు జరిగేటప్పుడు పార్టీకి సంబంధించి పెద్ద స్థాయిలో ఉండే, ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తులను, వాళ్ళ పార్టీలో క్రియాశీలకంగా ఉండే వ్యక్తులను, వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటారు. ఆ మటుకు ఇంగిత జ్ఞానం లేకోకుండా సుధాకర్ అన్న మాట్లాడతాడు. ప్రతిదానికి ఎమ్మెల్యే 1, ఎమ్మెల్యే 2 వీళ్ళే వచ్చి కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసి 30,000 ఖర్చు పెట్టించి బలవంతంగా టెంకాయ కొట్టించారంట. ఇది నవ్వు రాక ఇంకేమొచ్చా చెప్పండి మీరే. సరే, నువ్వంటే కౌన్సిలర్ కాదు పోయినసారి, నీ పక్కన మా పార్టీ నుంచి 16 మంది కౌన్సిలర్లు పోయినారు. నిజమా కాదా? ఆ 16 మందిలో ఒకరు ఏమన్నా చెప్పినారా ఈ 30,000 మాకు ఖర్చు అయిందని చెప్పి? ఒకరు చెప్పలే. అంటే నిన్న ఏదో మా ఆయన చూసినట్టున్నాడు జనవరిలో ఎలక్షన్లు అని చెప్పి. అప్పుడే పాలక మండలి, ఇంతవరకు ఇన్ని రోజులు పాలక మండలి ఇవన్నీ గుర్తురానే వాళ్ళు నిన్న ఒకేసారి, నాకు తెలిసి అయితే ఈ సంవత్సరం 4 కాలంలో నిన్ననే అనుకుంటా టెంకాయ కొట్టింది వాటిలో. ఈ సంవత్సరం 4 నెలలు ఎప్పుడు కొట్టలేవాళ్ళు టెంకాయ. అది కూడా మొన్న మా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీద ఏం జరిగింది అభివృద్ధి అంటే కనుక, ఈ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన రోజు కరెక్ట్గా నిన్న పొద్దున నోటిఫికేషన్ వచ్చింది, 10 టెంకాయ కొట్టినారయ్యా. ఎంత అన్యాయం ఇది! మళ్ళా మాట్లాడతారు, మా పాలక మండలి తప్పు పడతారు, వీళ్ళు మెజారిటీ ఉందని చెప్పి ఇష్టానుసారం చేతులు ఎత్తారు, వాళ్ళు ప్రొద్దుటూరు అభివృద్ధిని నిరోధిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. ప్రొద్దుటూరు అభివృద్ధిని నిరోధించింది ఎవరు? ప్రొద్దుటూరు ప్రజలు ఈరోజుకి మాట్లాడుకుంటారు. సంవత్సరం నరైంది కూటమి ప్రభుత్వం వచ్చి ఎక్కడ అభివృద్ధి జరగలే. వైసీపీ గవర్నమెంట్లో ఏదో ఒక రోజు ప్రతిరోజు టెంకాయ కొట్టి ఏదో పని జరుగుతూనే ఉన్నది. లేబర్, రోడ్డు వేసే లేబర్కి ఎప్పుడు పనులు ఉంటున్నాయి మేము ఉన్నప్పుడు. ఇప్పుడు లేబర్లు అంతా ఖాళీగా ఉన్నారు. ఎందుకున్నారు ఖాళీ అంటే అది కూడా మీ వల్లనే. ఇది పెద్ద ఆయన నంద్యాల వరదరాజరెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడికి ఒక లెటర్ ఇచ్చినాడు. ఏమనంటే, వైసీపీ గవర్నమెంట్ 2019-24 మధ్యకాలంలో ఏ వర్కులు అయితే మున్సిపాలిటీలో జరిగినాయో వాటన్నిటి మీద విజిలెన్స్ విచారణ చేయండి, చేసి
నిగ్గు తేల్చండి, వీటన్నిటిలో అవినీతి ఉంది, వర్క్ క్వాలిటీ సరిగా లేదు, దీన్ని అన్ని గమనించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి లెటర్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చింది ఇది? 8/7/2024లో ఇచ్చినాడు. అంటే ఇప్పటికి ఎంత అయింది? సంవత్సరం పైకాలం అయిపోయింది. 2024, ఇప్పుడు 2025 సెప్టెంబర్ వచ్చింది. మళ్ళా సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 4 నెలల కాలానికి ఇది ముందే. అంటే అధికారం పీఠం ఎక్కుతానే ఫస్ట్ ఏం చేసినారు? విజిలెన్స్ ఎంక్వైరీ వేయమని చెప్పినారు. 2019 నుంచి 2024 వరకు ఎన్ని వర్కులు జరిగినాయో తెలుసా ఈ సుధాకర్ రెడ్డి అన్న? 1155 వర్కులు జరిగినాయా? ఇదంతా డెవలప్మెంట్ కాదా? మీరే సర్టిఫికేట్ ఇచ్చారు ఈ వర్కులు అన్నీ ఎన్ని జరిగినాయని. 1155 వర్కులు జరిగినాయి. దానికి మళ్ళా సిఎస్ గారు రిటర్న్లో ఒక లెటర్ ఇచ్చినాడు విజిలెన్స్ వాళ్ళకు. నంద్యాల వరదరారెడ్డి గారు ఒక లెటర్ ఇచ్చినారు, క్వాలిటీ డిపార్ట్మెంటు క్వాలిటీ సరిగా లేదని చెప్పి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన లెటర్ను బేస్ చేసుకొని ఎంక్వైరీకి పురమాయించినాడు సిఎస్ గారు. సరే, 1155 వర్కులు సంవత్సరం 3 నెలల కాలం అయిపోయింది. ఇంతవరకు విజిలెన్స్ రిపోర్ట్ ఏముందంటే కనుక ఏమీ లేదు. ఇంతవరకు బహిర్గతం చేయలేకపోతున్నారంటే అర్థం ఏమని? వర్కులు అన్నీ జరిగినాయి, క్వాలిటీ బాగుంది, కరెక్ట్ జెన్యూన్గా ఉంది కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ బహిర్గతం చేయడంలే. మీరు అవన్నీ లోపల పెట్టుకొని మళ్ళీ ఇది ఇంకోటి చేసినాడు, ఇంకో పని. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఎటువంటి రిపోర్ట్ లేదు మాకు అగైనెస్ట్గా, కాబట్టి ఆయనకు అప్పుడే చల్లవర్లే మనసు. వీళ్ళని ఏదో విధంగా మళ్ళీ రాచి రంపాన పెట్టాలని చెప్పి ఈడ పనిచేసే కాంట్రాక్టర్లను, ఈడ వర్కులు జరగకూడదు, వీళ్ళ మీద నా పంతం నెరవేరినాకనే వర్కులు ఏమైనా జరగాల, అంతవరకు వర్కులు జరిగేదానికి క్వశ్చనే లే అని చెప్పి మళ్ళా దీన్ని బైపాస్ చేసి ఈ లెటర్ను బైపాస్ చేసి ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఏం రాలేదని చెప్పి మళ్ళా డైరెక్ట్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఒక లెటర్ రాసినాడు. అది ఎప్పుడు రాసినారంటే ఈ సంవత్సరం 20వ తేదీ 3వ నెల రాసినారు. దీన్ని బేస్ చేసుకొని ఆయన కూడా ఈ లెటర్ని ఎన్హాన్స్ చేసుకొని ఒక లెటర్ ఇచ్చినాడు, మళ్ళా వర్కులు చేయండి అని చెప్పి. ఈసారి ఏం చేసినాడు? ఈ 1155 వర్కులకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ మాకు అవసరంలే, దానిలో చాలా వాటి వరకు బిల్లులు పడినాయి, బిల్లులు పడుకోకుండా ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇబ్బంది పెడితే సరిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ దీనికి సపరేట్గా ఏం చేసినాడు? ఒక 100 వర్కుల మీద మళ్ళీ పెట్టినాడు పిటిషన్. ఏది? మంత్రి నారాయణ గుండా. ఈ 16 మంది కాంట్రాక్టర్లకు 7,05,37,499 రూపాయలు రావాలా. ఈ 16 మంది కాంట్రాక్టర్ల మీద మళ్ళా పెట్టినాడు విజిలెన్స్ రిపోర్టు. ఈ వర్కులు ఏయో కాదు, ఆ 1155 వర్కుల్లో ఆల్రెడీ ఈ వర్కులు ఉన్నాయి. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. మళ్ళీ వీళ్ళకి బిల్లులు పడకూడదని తాస్కారం చేయడానికి మళ్ళీ ఈ 16 మంది కాంట్రాక్టర్ల మీద పెట్టినారు. ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకుంది ఎవరు? కాంట్రాక్టర్లు ఎవరన్నా వచ్చి పనులు చేస్తారా? దానికి తోడు ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్కరికి ₹1 బిల్లు పడలేదయా. ఇంకా ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తాడు చేయడానికి? ఏ కాంట్రాక్టర్ను మీరు నిందిస్తారు? ఒక సైడు విజిలెన్స్ రిపోర్ట్లు పెట్టి కాంట్రాక్టర్లందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ఒక సైడు బిల్లులు వేయకోకుండా కొంతమంది కాంట్రాక్టర్లను ఆర్థికంగా దెబ్బతీసి వర్కులు చేయకోకుండా వాళ్ళను కూడా భయానకంగా వాళ్ళను మారుస్తున్నారు. నా తప్పు ఎవరిది జరిగింది? ఈ సుధాకర్ రెడ్డి అన్న నువ్వు చెప్పులే. మా అన్న మళ్ళీ అంటాడు, మళ్ళీ నవ్వు వస్తుంది, ఒక ల్యాండ్ మార్క్ చెప్పండి మీ పాలక మండలిలో ఏం చేసినారో అంటాడయ్యా. ఎంత నవ్వుల పాలు మాటలు మాట్లాడుతున్నాడంటే కనుక అతనే నవ్వుల పాలు అవుతాడు. ప్రజలు కంటితో చూసేటి ఎవరైనా కళ్ళు మూసిపెట్టగలరా? ప్రజలు చూసేదాళ్ళను సాధ్యమవుతుందే? మన మున్సిపల్ పార్క్ రోజు కొన్ని 100 మంది 1000 మంది వాకింగ్ చేస్తున్నారు, సందర్శిస్తున్నారు. ఆ మున్సిపల్ పార్క్ ఎవరికి హయాంలో జరిగిందయా? మా హయాంలో జరిగింది. 150 కోట్లు ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు పోతున్నాయి, ఫిల్టర్ అయిన నీళ్ళు. అది ఎవరి పుణ్యము? మా పాలక మండలి, మా ఎమ్మెల్యే గారి పుణ్యం, మా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే కదా. మీరు 15% వర్క్ చేసినారు, 85% వరకు మా మున్సిపాలిటీ ఫండ్ నుంచి మా కౌన్సిల్ ఆమోదించి మా కౌన్సిల్ ప్రజలకు ఇబ్బంది లేకోకుండా పెడితే ఆ నీళ్లు ఈ రోజుకి పోతున్నాయి. ఇది ఎవరిది గర్వకారణం? మేం కాదా? మున్సిపల్ పెట్రోల్ బంకు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి పెట్రోల్ బంకే లేదు. ఆదాయం మున్సిపాలిటీకి రావాలని చెప్పి, ఎప్పుడు ఖర్చే కాదు ఆదాయం వనరు కనుక్కోవాలని చెప్పి మా కౌన్సిల్ కష్టపడి చేస్తే ఇప్పుడు ప్రతిరోజు దానికి నెలకు మనకు 5-6 లక్షలు వస్తుంది, జనరేట్ అవుతుంది ఇన్కమ్. మళ్ళీ ఇక్కడ వైఎంఆర్ కాలనీ మోట్లో క్రీమ్ స్టోను కింద ఒకటి స్వీట్ షాప్ ఇచ్చినారు, దానికి 2 లక్షలు వస్తుంది రెంటు. ఇంకా మనం ఆర్ట్స్ కాలేజ్ రోడ్లు, గవర్నమెంట్ హాస్పిటల్ కాడ రోడ్డు, మైదుగూరు రోడ్లకు సంబంధించి అక్కడ కాలువలు అవి, మళ్ళీ ఇక్కడ వైఎంఆర్ కాలనీ ఇక్కడ సుందీకరణ, డివైడర్లు, చెట్లు, స్ట్రీట్ ల్యాంపులు,
అన్ని విధాలుగా ప్రొద్దుటూరుని డెవలప్ చేస్తే ఈ రోజుకి ప్రజలు కళ్ళల్లో ఇవే ఉన్నాయి, ఈ డెవలప్మెంటే ఉంది, మీరు చేసేది ఏం లేదు, ఏమైనా చేర్చే కదా ఉండేది. అసలు పట్టించుకుంటున్నారా మీరు డెవలప్మెంటు? ఈ విధంగా మీరు మాట్లాడితే నవ్వుల పాలగా ఇంకేముంది ప్రెస్ మీట్లు పెట్టి? కనీస అవగాహన లేకోకుండా ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారులే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మళ్ళా నాడు నేడు కింద ఎన్ని స్కూల్స్ డెవలప్ అయినాయా? 2 టౌన్ ఎదురుగా పార్కులు కొత్తగా మనవాళ్ళే సుందరీకరణించాం, మా కౌన్సిలే. అట్లా చెప్తా పోతే కనుక 100 కోట్ల పనులు చేసినాం ఈ 41 వార్డులలో. 100 కోట్లు పైమాటనే 1155 వర్కులు అంటే నువ్వు లెక్కాచారం వేసుకో. మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని వర్కులు పెట్టినారో చెప్పండి, ఎన్ని వర్కులు కంప్లీట్ అయ్యి బిల్లుల వరకు, సిబిల్లుల వరకు, టోకన్ల వరకు ఉన్నాయో చెప్పండి. అదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మాకు అర్థమవుతుంది కదా. కుతూబన్న మాట్లాడతాడు 4.5 సంవత్సరంలో ఆయన వర్క్ ఏదో పెట్టినాడంట, అది ఇంతవరకు అజెండాకి రాకుండా మేము అడ్డుకున్నామంట. సరే, ఈ 1.5 సంవత్సరం కాలం అయింది కదా మీ గవర్నమెంట్ వచ్చి, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఆమోదింపజేసుకోనికి? సరే, 4.5 సంవత్సరం మాది ఉన్నది, మళ్ళీ నువ్వెందుకు మాకు బేషరతుగా మద్దతు ఇచ్చినావు వైసీపీకి? నీ వాటిలో పనులు అడ్డుకునే వాళ్ళమైతే ఏదన్నా మాట్లాడేటప్పటికీ అర్థం ఉండి మాట్లాడితే అందరికీ మంచిది. ప్రజలేం కళ్ళు మూసుకొని లేరు, ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరెవరు ఏం చేసినారు, ఎవరు హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి. కాబట్టి వి సుధాకర్ రెడ్డి అన్న గారు మరి ఒకసారి మాట్లాడేటప్పుడు ఏదో ప్రజలను కళ్ళుబల్లి మాటలు చెప్పి మసిపూసి మారడికాయ చేసే బదులు నీ మెదడును కొద్దిగా తుడుచుకుంటే కనుక నీట్గా కనపడుతుంది ఏం డెవలప్మెంట్ చేసినాం ఏమని చెప్పి. సెలవు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.